2025 సంవత్సరానికి వస్తున్నాం. ఈ 2025 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇతమిద్దంగా నిజం చెప్పాలి అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది నాన్న. ప్రభుత్వానికి కొన్ని చొక్కెదురవుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో చాలామందిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒంటి చేత్తో ఎదుర్కొనే అవసరం ఏర్పడుతుంది. పర్యటనలు బాగా ఉంటాయి, తిరుగుడు బాగా ఉంటుంది. చాలా వరకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి అవి హామీలు అంటారు కదా, వాటికన్నా మిగతా వాటి మీద చర్చలు, ఉపచర్చలు, బహిరంగ చర్చలు, బాహ్య చర్చలు విపరీతంగా జరుగుతాయి. ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఆదాయంలో. ఈ ఆదాయంలో కొంత నష్టం వాటిల్లుతుంది. అంటే ఒక 100 కోట్లు రావాలి అనుకో, ఒక ఆదాయం ఒక సెగ్మెంట్ నుంచి, అది 27-30 కోట్లతో ఆగిపోతుంది. సో అక్కడ ఆ చర్చ మొదలవుతుంది. ఇలా పలు రకాల చర్చలు ఏవైతే ఉంటాయో బహిర్గతమవుతాయి, బాహ్యంగా చర్చిస్తారు. ఎందుకు మీరే నన్ను పిలిచినా నేనేం ఆశ్చర్యపోయాను. అదేదో డిబేట్ అంటారు కదా, గురుగారు మీరు కూడా రండి, మీరు కూడా మీకు తెలిసిన మాట్లాడండి కొద్దిగా అని మీరు అడిగినా నేనేం ఆశ్చర్యపోను. ఇటువంటి చర్చలు విపరీతంగా జరుగుతాయి. ఆదాయానికి కొంత గండి పడుతుంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఎలా ఉండబోతుంది 2025? అంటే కొంత బలం పెరుగుతుంది నాన్న. అంటే బలం ఎలా పెరుగుతుంది అంటే ప్రజాబలం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి అనుసంధానంలో ఉన్నటువంటి కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ భాగాల్లో వీళ్ళు బాగా ఉంటారు. లాస్ట్ ఇయర్ అరెస్ట్లు కవిత అరెస్ట్ అయింది. ఈ ఇయర్ కూడా ఉందిగా, ఈసారి వచ్చే సంవత్సరం కూడా ఉందిగా. ఉంది చెప్పి కేటీఆర్ పేరు వినిపిస్తుంది నాన్న. ఇప్పుడు మిగతా విషయాలన్నీ అందరూ చర్చిస్తారు. తనకి ఉన్నటువంటి కొంత ఇబ్బంది సమయం, కష్టకాలం కేజ్రీవాల్ ఎలాగైతే చెప్పానో అప్పుడు కూడా ఇంట్లోనూ అనుభవించాడు, బయటికి వెళ్ళి అనుభవించాడు. ఇప్పుడు కేటీఆర్ ఏంటంటే భగవంతుడి కన్నా తనని తాను బాగా నమ్ముతాడు. నా మాట అర్థమైందా? భగవంతుడి కన్నా తనని తాను నమ్ముతాడు. నేను కష్టపడతా, నేను ఫేస్ చేస్తా, నేను నిలబడతా, నాకేంటి భయం. ఆ దృఢ సంకల్పంతో ఉన్న మనిషి 4 గోడల మధ్యలో కూర్చోబెట్టాడే అనుకో, ఖాళీగా కూర్చుంటాడు అనుకున్నావా? లేదు. తర్వాత జరగబోయేదానికి నాంది ఎలా పలకాలి అనేది ఆలోచిస్తూ మొదలు పెడతాడు. నాకు ఒక మంచి సమయం దొరికింది, ఈ సమయంలో నేను ఇంకా బలంగా మారుతాను అని ఆలోచనలకి పదును పెడతాడే తప్ప బాధపడుతూ కూర్చోడు. కేటీఆర్ అదే చెప్పుకుంటూ వస్తున్నాడు, స్టేట్మెంట్ అరెస్ట్ చేస్తే ఏముంది, జైలుకు పోతా. అయితే నాకు అది తెలియదు, కానీ ఇబ్బంది సమయం అయితే ఉంది నాన్న. కేటీఆర్ ఖచ్చితంగా ఉంది. ఆ ఇబ్బంది సమయాన్ని తను ఏ రకంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే మనతో ఒకప్పుడు సంవత్సరం క్రితం వరకు, అంటే ప్రభుత్వ సమయం అయిపోతున్నంత వరకు కొంచెం అందరూ అందుబాటులోనే ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయనగానే మనం చెప్పాముగా అనవసరం రా నాయన అని. దాంతో నేను బద్ధశత్రువుని అయిపోయాను. నేనా నిజం తప్ప నా ప్రాణం పోయినా అబద్ధం చెప్పను. అవకాశం ఉంది అంటే ఉందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. దానికి నా మీద కోపం తెచ్చుకున్నా నేను ఏమీ చేయలేను. కాకపోతే ఏంటంటే కేటీఆర్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, బ్రహ్మాండమైన యోగం ఉంది, దాన్ని ఎవరు తీయలేరు. సీఎం ఉంది నాన్న. అయ్యో బలే మీ కావండి గట్టిగా చూసుకో, నా మొహాన్ని బాగా చూపించి వీడు చెప్పి చచ్చాడో లేదో అని అవతల వాడికి అనుమానం అక్కర్లా. ఉంది నాన్న, ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన యోగం ఉంది. కాకపోతే అది ఈ టర్మా నెక్స్ట్ టర్మా అనే అంశంలోకి వస్తే, ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు నా దగ్గరకు వస్తే ఆ రోజు ఫలితాలు ముందుగా చెప్తారు, రాసుకొని మీ మాధ్యమాల్లో చూపించుకోండి. ఎన్నికలు 2028లో జరుగుతాయి, ముందే జరిగే అవకాశం ఉంది. 27 వద్దా? 27 అదే అండి జమిలీ ఎన్నికలు. 27 వద్దా? 2027 జరగద్దా? నరేంద్ర మోడీ అనబడేటటువంటి ఒక ఆలోచన, మనిషి కాదు, అది ఒక ఆలోచన. ఆ ఆలోచన కనుక 2027లో జరగాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనంటే జరగాల్సిందే. దాన్ని ఎవరు ఆపలేరు. తనకు ఉన్నటువంటి బలం అటువంటిది, తన యోగం అటువంటిది, దాన్ని ఎవరు తొక్కిపెట్టలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎప్పుడు అనేది ఆలోచించి వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే ఇచ్చిపుచ్చుకునే సలహాలలో అది 29కి ఎడుతుందేమో తెలియదు. కానీ ఎప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేసినా నేను గుర్తుంటే నా దగ్గరికి రా.